ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. అంటే ఇద్దరు వ్యక్తులున్నారనుకోండి. సరే. మొదటి వ్యక్తికి ఒక 150 ఐక్యూ ఉందనుకుందాం. ఒక అద్భుతమైన మేధావి. ఏ విషయాన్నైనా ఇట్టే చాలా సులభంగా సాధారణ మనిషి. కాని తలపెట్టిన పనిని ఎన్ని కష్టాలెదురైనా వదలకుండా పట్టుబట్టే మొండి స్వభావమున్నవాడు. పట్టుదల ఉన్నవాడు. అవును. అయితే ఈ ఇద్దర్లో ఒకరు మాత్రమే తమ రంగంలో అత్యున్నత శిఖరాలను చేరుకుంటారు అని చెబితే మన సమాజం ఎవరిమీద పందెం వేస్తుంది? ఖచ్చితంగా ఆ మేధావి మీదే కదా. కరెక్ట్, మేధావి మీదే. కాని మిలిటరీ, కఠినమైన స్పెల్లింగ్ బీ పోటీలు, ఇంకా కార్పొరేట్ ప్రపంచం నుండి సేకరించిన సమాచారం చూస్తే మన సమాజం వేసే ఈ పంద్యం ఎప్పుడూ తప్పుగానే రుజువవుతోంది. అరే అలాగా? అవునండి. అసలు ప్రతిభను మించిన ఆ అదృశ్య శక్తి ఏమిటి? ఈనాటి మన లోతైన విశ్లేషణకు ఇదే ప్రధాన అంశం. ఈ అంశం నిజంగా మనందరిలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది. మేనిఫెస్ట్ తెలుగువారు ఈ విశ్లేషణ కోసం అందించిన మూల సమాచారం ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రవేత్త ఆంజెలా డక్వర్త్ చేసిన పరిశోధనలు ఈ ప్రతిభ అనే అపోహను పూర్తిగా పటాపంచలు చేస్తున్నాయి. అంటే టాలెంట్దే పైచేయి కాదంటారా? ఖచ్చితంగా కాదు. విజయానికి అసలైన కారణం పుట్టుకతో వచ్చే టాలెంట్ కాదని, దానికి మూలం గ్రిట్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన లక్షణమని ఆమె పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గ్రిట్ అంటే స్థూలంగా పట్టుదల లేదా దృఢ సంకల్పం అనుకోవచ్చు కదా? అవును, సరిగ్గా చెప్పారు. అయితే ఒక చిన్న సందేహం. ఈ పట్టుదల గురించి మనం చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాం కదా, కానీ డక్వర్త్ పరిశోధనల్లో బయటపడిన కొత్త విషయమేంటి? మంచి ప్రశ్న. అంటే కేవలం నేను ఎప్పటికీ వదలను అని ముండిగా కూర్చోవడం మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన సైన్స్ ఉందా? ఖచ్చితంగా సైన్స్ ఉందండి. దీన్ని అర్థం చేసుకోవడానికి అమెరికాలోని అత్యంత కఠినమైన వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీలో డక్వర్త్ చేసిన అధ్యయనాన్ని పరిశీలించాలి. ఓహో, వెస్ట్ పాయింట్ అకాడమీనా? అవును. అక్కడికి ఎంపికయ్యే క్యాడెట్లు దేశంలోని అత్యుత్తమ శారీరక, మానసిక సామర్థ్యాలున్నవారు. అక్కడ వాళ్ళు బీస్ట్ బ్యారెక్స్ అని పిలువబడే 7 వారాల అత్యంత క్రూరమైన శిక్షణను ఎదుర్కోవాలి. బీస్ట్ బ్యారెక్స్ పేర్లోనే భయంకరంగా ఉంది. అవును కదా. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారు, శారీరకంగా అత్యంత బలంగా ఉన్న క్యాడెట్లు చాలామంది ఈ శిక్షణ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక నిమిషం, అదెలా సాధ్యం? వాళ్లు ముందే ఎన్నో కఠినమైన పరీక్షలు దాటి అక్కడికొచ్చారు కదా? కరెక్ట్, వచ్చారు. మరి వాళ్లకు టాలెంట్ లేదా, శారీరక దారుఢ్యం లోపించాయా? లేదు, వాళ్లలో ప్రతిభకు ఎలాంటి లోటు లేదు. కాని ఆ కఠినమైన వాతావరణంలో అంటే మెంటల్ టఫ్నెస్తో తగ్గిపోయిందనమాట. అవును. డక్వర్త్ ఒక ప్రత్యేకమైన గ్రిడ్ స్కేల్ ద్వారా వారిని పరీక్షించినప్పుడు ఒక విషయం తేలింది. ఏంటది? ఎవరైతే తమ లక్ష్యం పట్ల సుదీర్ఘకాలం పాటు ఒకే రకమైన అభిరుచిని అంటే ప్యాషన్ని మరియు విసుగుపుట్టిన వదలకుండా శ్రమను కొనసాగించారో వారు మాత్రమే ఆ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారని తేలింది. వావ్! అంటే విజయానికి ప్రారంభ సామర్థ్యం ముఖ్యం కాదన్నమాట. ఖచ్చితంగా కాదు. కష్టకాలంలో వారు చూపే గ్రిట్ మాత్రమే విజేతలను నిర్ణయిస్తుంది. సో తెలివితేటలకు లేదా సహజ ప్రతిభకు అసలు విలువే లేదా? ఇది వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పటికీ కొంచెం వాస్తవానికి దూరంగా అనిపించడం లేదా? ఎలా అంటే? ఉదాహరణకు, నేను రోజూ ఎంత కఠినంగా ప్రాక్టీస్ చేసినా ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ లాంటి వారిని ఎప్పటికీ దాటలేను కదా. నిజమే. సహజ ప్రతిభ అనేది మనిషి ఎదుగుదలకు ఒక హద్దును నిర్దేశిస్తుంది కదా, సీలింగ్ అంటాం కదా, అలాగా. మీరు లేవనెత్తిన ఈ సందేహం చాలా ముఖ్యమైనది. సహజ ప్రతిభకు అసలు విలువే లేదని ఈ పరిశోధనలు చెప్పడం లేదు. ఓహో, అయితే ఏంటి కదా? ప్రతిభ అనేది ఖచ్చితంగా ఒక పునాదిని ఇస్తుంది. అయితే డక్వర్త్ మూల సమాచారంలో ఒక గణిత సూత్రాన్ని ప్రతిపాదించారు. సూత్రమా? అవును. ఆ సూత్రం ప్రతిభకు, కృషికి మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితంగా వివరిస్తోంది. మొదటి సూత్రం ఏంటంటే, ప్రతిభ ఇంటూ కృషి = నైపుణ్యం. అంటే టాలెంట్ మల్టిప్లైడ్ బై ఎఫర్ట్ ఈక్వల్స్ స్కిల్. ఓకే, అంటే ప్రతిభ అనేది మనం ఎంత వేగంగా ఒక నైపుణ్యాన్ని నేర్చుకోగలం అనే రేటును సూచిస్తుంది అనుకోవచ్చా? కరెక్ట్. దానికి మన కృషి తోడైతేనే అది ఒక స్కిల్గా మారుతుంది. సరే, కాని ఇది మొదటి అడుగు మాత్రమే కదా. ఒక పనిని వేగంగా నేర్చుకున్నంత మాత్రాన అందులో అసాధారణ విజయాలు సాధించినట్లు కాలు కదా. సరిగ్గా పట్టుకున్నారు. అక్కడే ఈ సూత్రం యొక్క రెండో భాగం వస్తుంది. రెండో భాగమేంటి? నైపుణ్యం ఇంటూ కృషి = సాధన లేదా విజయం. స్కిల్
మల్టిప్లైడ్ బై ఎఫర్ట్ ఈక్వల్స్ అచీవ్మెంట్. అరే, అంటే ఇక్కడ కృషి రెండుసార్లు వచ్చిందన్నమాట. అవునండి, ఈ 2 సూత్రాలను కలిపి చూస్తే కృషి అనేది 2 సార్లు లెక్కించబడుతుందని స్పష్టమవుతోంది. నిజమే. ప్రతిభను నైపుణ్యంగా మార్చడానికి ఒకసారి కృషి కావాలి. ఆ నైపుణ్యాన్ని గొప్ప విజయంగా మార్చడానికి మళ్ళీ కృషి కావాలి. ఖచ్చితంగా. మీరిందాక ఉసేన్ బోల్ట్ ఉదాహరణ చెప్పారు కదా, వాస్తవానికి చాలామంది తమ సహజ ప్రతిభ నిర్దేశించిన ఆ హద్దు దరిదాపుల్లోకి కూడా చేరుకోరు. ఎందుకు? మధ్యలో వదిలేస్తారా? అవును, వారు ఆ 2వ దశలో అవసరమైన కృషిని మధ్యలోనే ఆపేస్తారు. ఈ సమీకరణం చూస్తుంటే నాకొక అద్భుతమైన పోలిక గుర్తుకొస్తోంది. చెప్పండి. ప్రతిభ అనేది ఒక ఖరీదైన కెమెరాకి ఉండే నాణ్యమైన లెన్స్ లాంటిది అనుకుందాం. ఓకే. కృషి అనేది ఆ కెమెరాను పట్టుకొని మనం ఫీల్డ్లో గడిపే సమయం, నేర్చుకునే మెలకువలు. కరెక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర అత్యుత్తమ లెన్స్ ఉండొచ్చు, అంటే సహజ ప్రతిభ. కాని అతను ఆ కెమెరాను బ్యాగ్లో నుండి బయటకి తీయకపోతే ఆ ప్రతిభ వల్ల ఒక్క అద్భుతమైన ఫోటో కూడా బయటకు రాదు. నిజమే కదా. అదే సమయంలో ఒక సాధారణ లెన్స్ ఉన్న వ్యక్తి ప్రతిరోజూ బయటకి వెళ్లి వేలాది ఫోటోలు తీస్తూ శ్రమిస్తే ఆ కాలక్రమంలో అతనొక గొప్ప ఫోటోగ్రాఫర్గా ఎదుగుతాడు. వావ్, అద్భుతమైన పోలిక. అంటే ఇక్కడ ఆ కంటికి కనిపించని శ్రమ అనేది ఆ లెన్స్ నాణ్యతను కూడా అధిగమిస్తుంది. అవును, ఆ పోలిక ఈ సిద్ధాంతంలోని మెకానిజాన్ని చాలా చక్కగా వివరిస్తోంది. ఆ ఫోటోగ్రాఫర్ తన నైపుణ్యాన్ని సాధనగా మార్చే ప్రక్రియలో ఆ కెమెరా ఫ్లాష్ వెనుక దాగి ఉన్న వేలాది గంటల శ్రమ గురించి ఎవరూ మాట్లాడుకోరు. ఖచ్చితంగా అంత టాలెంట్ అంటారు. అవును, టాలెంట్ ఉండి కృషి లేకపోతే అది కేవలం ఒక నిరుపయోగమైన సామర్థ్యంగా మిగిలిపోతుందని ఇది స్పష్టం చేస్తోంది. అయితే ఇక్కడ నాకొక చిక్కు ప్రశ్న వస్తోంది. అడగండి. ప్రతిభ కంటే కృషికి ఎక్కువ విలువ ఉందని, అది 2 సార్లు లెక్కించబడుతుందని అర్థమైంది. కాని ఆ కృషిని సుదీర్ఘకాలం పాటు కొనసాగించడమెలా? ప్రాక్టికల్ ప్రాబ్లం. అవునండి. ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టినప్పుడు మొదట్లో ఉండే ఉత్సాహం రాను రాను సన్నగిల్లుతుంది కదా, విసుగొస్తోంది, కష్టంగా అనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ గ్రిట్ను ఎలా నిర్మించుకోవాలి? నిర్దిష్టమైన మార్గాలు ఉన్నాయా అని మీ డౌట్ కదా. అవును, ఏవైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. గ్రిట్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, దాన్ని మనం నిర్మించుకోవచ్చు. దీనికోసం డక్వర్త్ 4 ముఖ్యమైన మూలస్తంభాలను ప్రతిపాదించారు. 4 మూలస్తంభాలా? ఏంటవి? ఎవరైనా సరే ఈ 4 దశల ద్వారా తమలో పట్టుదలను పెంపొందించుకోవచ్చు. అందులో మొదటిది ఆ లోతైన ఆసక్తి, డీప్ ఇంట్రెస్ట్. మనం ఇష్టం లేని పనిని లేదా బలవంతంగా చేసే పనిని స్థిరంగా చెయ్యలేము కదా. ఇక్కడ ఆసక్తి అంటే మొదటి చూపులోనే పుట్టే ఒక తాత్కాలికమైన ఆకర్షణ కాదు సుమా. మరి కాలక్రమేణా ఆ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలనే ఒక లోతైన ఉత్సుకత, క్యూరియాసిటీ. అంటే ఆ పనిలో ఉన్న వివిధ పొరలను అర్థం చేసుకోవడానికి ఇష్టపట్టమనమాట. కరెక్ట్. సరే, ఒక విషయం మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది అనుకుందాం. కాని ఆసక్తి ఉన్నంత మాత్రాన ఎవరూ అందులో ఎక్స్పర్ట్ అయిపోరు కదా. అవును, ఆసక్తి ఒక్కటే సరిపోదు. కేవలం ఇష్టమున్న ప్రతి ఒక్కరూ గొప్ప ఆటగాళ్లు లేదా గొప్ప శాస్త్రవేత్తలు కాలేరు. మరి ఆ ఆసక్తిని నైపుణ్యంగా ఎలా మలుచుకోవాలి? ఇక్కడే 2వ మూలస్తంభం రండప్రవేశం చేస్తుంది. అదే కృషితో కూడిన సాధన. దాన్ని ఇంగ్లీష్లో డెలిబరేట్ ప్రాక్టీస్ అంటారు. డెలిబరేట్ ప్రాక్టీస్. అవును, ఈ పదం యొక్క అర్థం చాలా లోతైనది. సాధన అనగానే ఒకే పనిని గుడ్డిగా 100 సార్లు చేయడమని చాలామంది అనుకుంటారు. కానీ ఇది భిన్నమైనది. ఎలా? అమెరికాలో జరిగే నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల గురించి వినే ఉంటారు కదా. అక్కడ గెలిచే పిల్లలు కేవలం గంటల తరబడి డిక్షనరీలు చదువుతూ కూర్చోరు. మరి వాళ్ళేం చేస్తారు? వారు పదాల మూలాలను, అంటే ఎటిమాలజీని, భాషా నియమాలను విశ్లేషిస్తారు. తమకు కష్టంగా అనిపించే పదాల మీద, ముఖ్యంగా తమ లోపాల మీద మాత్రమే ప్రత్యేకంగా దృష్టి పెట్టి సాధన చేస్తారు. ఓహో, దీని బట్టి చూస్తే ఈ డెలిబరేట్ ప్రాక్టీస్ అనేది చాలా అసౌకర్యంగా, బహుశా కొంచెం బాధాకరంగా కూడా ఉండే ప్రక్రియ అనిపిస్తోంది. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మనకు తెలిసిన పన్ని పదే పదే చేయడం సులభం. అది మనల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. కరెక్ట్. కానీ నిన్నటి కంటే ఈరోజు నాలో ఏ లోపాన్ని సరిదిద్దుకోవాలి, నా బలహీనత ఎక్కడ ఉంది అని నిరంతరం భూతద్దంలో చూసుకుంటూ మనల్ని మనం సమీక్షించుకోవడం చాలా మానసిక శక్తిని హరించివేస్తోంది కదా. మీరు చెప్పినట్లు అది చాలా శ్రమతో కూడుకున్నదే.
కంఫర్ట్ జోన్ దాటి ప్రాక్టీస్ చేయడం ఎవ్వరికైనా కష్టమే. హ్మ్. అయితే ఈ కఠినమైన సాధనను మధ్యలో ఆపేయకుండా ముందుకు తీసుకెళ్లేదే మూడవ మూలస్తంభం. అదే ప్రయోజనం లేదా పర్పస్. పర్పస్ అంటే లక్ష్యం. అవును. ఒక వ్యక్తి తాను చేసే పని కేవలం వ్యక్తిగత ఎదుగుదలకు, తన స్వార్థానికే కాకుండా తనకంటే ఉన్నతమైన ఒక పెద్ద ప్రయోజనానికి లేదా సమాజానికి ఉపయోగపడుతుందని నమ్మినప్పుడు ఆ సాధనలో ఎదురయ్యే కష్టాలను సునాయాసంగా భరిస్తాడు. ఓ, ఇది చాలా ఆసక్తికరమైన కోణం. అంటే ఆ కఠినమైన శ్రమకు ఒక అర్థాన్ని, ఒక మీనింగ్ని ఆపాదించడం ద్వారా మానసిక బలాన్ని పొందడమన్నమాట. ఖచ్చితంగా. సరే, మనకు ఆసక్తి ఉంది, కఠినంగా సాధన చేస్తున్నాము, ఒక గొప్ప లక్ష్యం కూడా ఉంది. హ్మ్, కాని ఇన్ని ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి వైఫల్యం తప్పక వస్తుంది కదా. పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు, మనం చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైనప్పుడు ఏంటి పరిస్థితి? అవును. అప్పుడు ఏంటి అనేదే అందరికీ వచ్చే పెద్ద భయం. ఆ వైఫల్యం నుండి బయటపడటం ఎలా? ఆ ప్రశ్నకు సమాధానమే 4వ మూలస్తంభం. అదే ఆశ, హోప్. ఆశ. అవును. ఇది బహుశా గ్రిట్లో అత్యంత కీలకమైన అంశం. వైఫల్యం ఎదురైనప్పుడు తిరిగి లేచి నిలబడే శక్తి ఈ ఆశ నుండే వస్తుంది. ఆశ, యాక్టివ్ హోప్. ఒక నిమిషం, ఈ ఆచరణాత్మక ఆశ అంటే ఏమిటి? దాని వెనుకున్న మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఏంటంటే, నా కృషితో నా పరిస్థితిని నేను ఖచ్చితంగా మార్చగలను అనే దృఢమైన నమ్మకమే ఆచరణాత్మక ఆశ. ఓహో, నా చేతుల్లోనే ఉంది అనుకోవడం. కరెక్ట్. వైఫల్యం ఎదురైనప్పుడు తమలో సహజ సామర్థ్యం లేదని గ్రిట్టున్న వ్యక్తులు కుంగిపోరు. నేను ఎక్కడ తప్పు చేశాను, నా వ్యూహాన్ని ఎలా మార్చాలి అని ఆలోచిస్తారు. చాలా పాజిటివ్ అప్రోచ్ ఇది. అవును. మనస్తత్వ శాస్త్రంలో దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. తమ నైపుణ్యాలను ఎప్పుడైనా ఎంతైనా మెరుగుపరుచుకోవచ్చు అనే ఈ నమ్మకమే ఆ బడిపోయిన ప్రతిసారీ వాళ్లను మళ్లీ నిలబెడుతుంది. అంటే ఆసక్తి, లోపాలను సరిదిద్దుకునే కఠినమైన సాధన, ఉన్నతమైన ప్రయోజనం మరియు గ్రోత్ మైండ్ సెట్తో కూడిన ఆశ. వాస్తవ ప్రపంచంలో వీటిని ఆచరించేటప్పుడు చాలా మంది ఎందుకు విఫలమవుతుంటారు? ఈ సూత్రాలన్నీ తెలిసినా కూడా మధ్యలోనే ఎందుకు ఆగిపోతారు? ఎందుకంటే మన నేటి సమాజం మనకొక తప్పుడు అంచనాను అలవాటు చేసింది. అదే తక్షణ ఫలితాలను ఆశించడం, ఇన్స్టంట్ రిజల్ట్స్. నిజమేనండి, అన్నీ వెంటనే అయిపోవాలి మనకు. అవును. గ్రిట్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యత్యాసం ఒకటుంది. అది తీవ్రత మరియు ఓర్పు మధ్య ఉన్న తేడా. ఇంటెన్సిటీ వర్సెస్ ఎండ్యూరెన్స్. ఇంటెన్సిటీ వర్సెస్ ఎండ్యూరెన్స్. చాలామంది ఏదైనా కొత్త పని మొదలుపెట్టగానే రోజుకు 18 గంటలు నిద్ర, ఆహారం మానేసి తీవ్రంగా కష్టపడతారు. వారం తిరిగేసరికి పూర్తిగా అలిసిపోయి, బర్నౌట్ అయిపోయి ఆ పనిని వదిలేస్తారు. కరెక్ట్. మోటివేషన్ అంతా వారం రోజుల్లోనే అయిపోతుంది. కానీ గ్రిట్ అనేది ఒక మ్యారథాన్ పరుగులాంటిది. 100 మీటర్ల స్ప్రింట్ కాదు. దానికి కావలసింది తీవ్రత కాదు, ఓర్పు. నిజమే. మనది ఇన్స్టంట్ నూడిల్స్, ఇన్స్టంట్ కాఫీ జనరేషన్ అయిపోయింది. దీన్ని మూల సమాచారంలో ఇచ్చిన విత్తనం ఉదాహరణతో పోల్చి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును. ఆ ఉదాహరణ అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా భూమిలో ఒక విత్తనం నాటినప్పుడు రేపు పొద్దున్నే లేచి చూడగానే అది చెట్టయిపోదు, కాయలు కాయదు కదా. రేపు లేదా వచ్చే నెలలో కూడా ఆ మట్టిపైన ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు. సరిగ్గా అదే జరుగుతుంది. ఆ మార్పు వెంటనే కనిపించినప్పుడు చాలామంది ఏమనుకుంటారు? ఏమని? నేను రోజూ ఇంత శ్రమపడి నీళ్లు పోస్తున్నాను గదా, ఇంకా ఇదెందుకు మొలకెత్తలేదు? బహుశా నా వల్లే కాదేమో అని ఆ నీళ్లు పడడం ఆపేస్తారు. అంటే ఓపిక నశించిపోతుంది. అవును. కానీ పట్టుదల గల వ్యక్తులు ఆ విధంగా ఆలోచించరు. వారు దీర్ఘకాలిక ప్రక్రియను విశ్వసిస్తారు, ప్రాసెస్ని నమ్ముతారు. ఓహో. వేరు వ్యవస్థ భూమిలోపల బలంగా పాతుకుపోవడానికి సమయం పడుతుందని వారికి తెలుసు. అందుకే వారిదెందుకు పనిచేయడం లేదు అని అడగరు. మరి ఏమనడుగుతారు? దానికి బదులు ఈరోజు నేను నా వంతు ప్రయత్నాన్ని ఎంత నిబద్ధతతో చేశాను అని మాత్రమే చూసుకుంటారు. ఈ విత్తనం ఉదాహరణ ఆధారంగా మన ప్రస్తుత దైనందిన జీవితాన్ని, ముఖ్యంగా సోషల్ మీడియా ప్రపంచాన్ని గమనిస్తే ఒక భయంకరమైన వాస్తవం అర్థమవుతుంది. ఏంటది? మనం సోషల్ మీడియాలో ఇతరుల విజయాలను చూసినప్పుడు వారు నాటిన ఆ అద్భుతమైన చెట్టును, అదిస్తున్న ఫలాలను మాత్రమే చూస్తాం కదా. ఖచ్చితంగా. ఫైనల్ పిక్చర్ మాత్రమే చూస్తాం. వాళ్ల టైం లైన్లో ఒక పోస్ట్ చూడగానే వమ్మో, వీళ్ళు ఎంత త్వరగా సక్సెస్ అయిపోయారు, నాకే ఎందుకిలా జరగడం లేదు అని నిరాశపడతాం. నిజమే.
చాలా కామన్ ఇది. కాని సంవత్సరాల తరబడి చీకట్లో ఎవరూ చూడని సమయంలో ఆ మట్టికి వారు పోసిన నీటిని, వారు చేసిన నిశ్శబ్ద శ్రమను మనం గమనించాం. ఈ వాస్తవం మనందరికీ కనువిప్పులాంటదండి. ఇతరుల ముగింపు రేఖను మన ప్రారంభ రేఖతో ఎప్పుడూ పోల్చుకోకూడదు. కరెక్ట్. ఫినిష్ లైన్ని స్టార్టింగ్ లైన్తో పోల్చకూడదు. ఆ కనిపించని శ్రమ వెనుక ఎన్నో ఏళ్ల నిరంతర కృషి దాగి ఉంటుంది. ఎవరూ చూడనప్పుడు, మనకు ప్రోత్సాహం లేనప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు కూడా మనం దీర్ఘకాలం పాటు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే విజయానికి అసలైన కారణం. హ్మ్. దీర్ఘకాలంలో వేగం కంటే స్థిరత్వమే, అంటే కన్సిస్టెన్సీ బీట్స్ స్పీడ్, ఇదే ఎప్పుడు గెలుస్తుందని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి సమీక్షించుకుంటే విజయం అనేది కేవలం పుట్టుకతో వచ్చే ప్రతిభ, తెలివితేటలు లేదా అదృష్టం మీద ఆధారపడి రాదు. అది గ్రిట్ మీద ఆధారపడి ఉంటుంది. అవును. ప్రతిభ కంటే కృషి ఎంతో ముఖ్యం. అది సమీకరణంలో 2 సార్లు లెక్కించబడుతుంది అని తెలుసుకున్నాం. ఖచ్చితంగా. అలాగే విసుగొచ్చినా, కష్టంగా అనిపించినా ఆగిపోకుండా మన లోపాలను సరిదిద్దుకుంటూ కొంచెం కొంచెంగా మెరుగుపడటమే అసలైన పట్టుదల. అవునండి. ఈ సమాచారంలో అత్యంత సానుకూలమైన అంశం ఏమిటంటే, ఎవరైనా ఒక పనిని వదిలిపెట్టకుండా పట్టుదలతో కొనసాగిస్తున్నారు అంటే వారు అప్పటికే ఆ పనిని మధ్యలో వదిలేసిన వేలాది మంది కంటే ముందున్నట్లే. వావ్! ఇది చాలా గొప్ప పాయింట్. అవును. కేవలం ఆటలో నిలబడి ఉండటమే ఇక్కడ సగం విజయం. నిజంగా. ఈరోజు చర్చను ముగించే ముందు ఈ మూల సమాచారం ఆధారంగా మనమందరం ఆలోచించాల్సిన ఒక కొత్త కోణముంది. చెప్పండి. గ్రిట్ అనేది పుట్టుకతో ఎవరికీ రాదు. దాన్ని నిర్మించుకోవచ్చు అని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. అవును. అయితే ఈ గ్రిట్ను పెంచడంలో లేదా నాశనం చేయడంలో సమాజం, ముఖ్యంగా మన పెంపకం ఎంత పాత్ర పోషిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా. పేరెంటింగ్ చాలా ముఖ్యం. మనం మన భవిష్యత్తు తరాలను ఎలా పెంచుతున్నాం? పిల్లలు ఏదైనా చిన్న విజయం సాధించగానే నువ్వు చాలా తెలివైన వాడివిరా, నీకు పుట్టుకతోనే టాలెంట్ ఉంది అని పొగుడుతుంటాం కదా. సర్వసాధారణంగా జరిగేదే ఇది. కాని ఆ విధంగా పొగడటం వల్ల భవిష్యత్తులో వారు వైఫల్యం ఎదుర్కొన్నప్పుడు నాలో టాలెంట్ లేదేమో అని కుంగిపోయే ప్రమాదముంది కదా. అవును, చాలా పెద్ద ప్రమాదమది. అలా కాకుండా నీ శ్రమ అద్భుతం, నువ్వు పడిన కష్టం గొప్పది అని వారు చేసిన కృషిని మాత్రమే మనం ప్రశంసిస్తే ఆ పిల్లల మైండ్ సెట్ ఎలా మారుతుంది? చాలా అద్భుతంగా మారుతుంది. వాళ్ళు కష్టపడటానికి భయపడరు. కరెక్ట్. ప్రతిభను కాకుండా కృషినే కీర్తించే సమాజం తయారైతే మనందరిలో ఈ గ్రిట్ ఇంకెంత బలంగా పెరుగుతుందో ఒకసారి ఊహించండి. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. వదిలేయకుండా ఆగిపోవడమే అత్యున్నత విజయం.